హాయ్ స్టూడెంట్స్, మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫిజిక్స్లో మొత్తం మెకానిక్స్ గురించి ఉంటుందమ్మా. ఏంటిది? మెకానిక్స్ గురించి ఉంటుంది. మనకి ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి వెక్టార్ అనాలిసిస్, సెకండ్ యూనిట్స్ వచ్చేసరికి మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, థర్డ్ యూనిట్ వచ్చేసరికి మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, ఇంకొకటి మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా, ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి సెంట్రల్ ఫోర్సెస్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇవి మనకు ఉండేటువంటి 5 యూనిట్స్. మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి బ్రాంచ్ ఏంటమ్మా? ఫిజిక్స్ మెకానిక్స్ గురించి ఉంటుంది. ఇందులో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి, 6 లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ది వెక్టార్ అనాలిసిస్, రెండవది మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, మూడవది మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్, నాలుగవది మెకానిక్స్ ఆఫ్ కంటిన్యూస్ మీడియా, ఐదవది సెంట్రల్ ఫోర్సెస్, ఆరవది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ 6 లెసన్స్ కూడా మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాయి. అయితే మనకి పేపర్ ప్యాటర్న్ అనేది, అంటే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి 75 ఉంటుందమ్మా. టోటల్ మార్క్స్ ఎన్ని? 75. ఓకే, ఇందులో మనకి మొత్తం క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో అన్ని క్వశ్చన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఈ అన్ని క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. ఒక్కొక్క దానికి 10 మార్క్స్. అప్పుడు 5 × 10 = 50 మార్క్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేస్తాడు అంటే ఫస్ట్ యూనిట్లో నుంచి 2 ఇస్తాడు. అంటే ఏ బి 2 ఉంటాయి, ఏ ఆర్ బి అని. ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేస్తాడు? ఫస్ట్ యూనిట్లో నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, ఏ ఆర్ బి. మీరు ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ యూనిట్లో నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏ ఆర్ బి. అందులో కూడా మీరు ఒకటి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్లో కూడా ఏ బి 2 ఉంటాయి, అందులో కూడా మీరు ఒకటి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ యూనిట్లో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏ ఆర్ బి. అందులో ఒకటి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా ఏ ఆర్ బి 2 ఉంటాయి, ఇందులో కూడా ఒకటి రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ సెక్షన్లో మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్లు ఇస్తారు, సెకండ్ క్వశ్చన్లో సెకండ్ యూనిట్లో నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, థర్డ్ క్వశ్చన్లో థర్డ్ యూనిట్లో నుంచి 2 ఇస్తారు, ఫోర్త్ క్వశ్చన్లో ఫోర్త్ యూనిట్లో నుంచి 2 ఇస్తారు, ఫిఫ్త్ క్వశ్చన్లో ఫిఫ్త్ యూనిట్లో నుంచి 2 ఇస్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇంటర్నల్ చాయిస్. అంటే ఇక్కడ ప్రతి లెసన్ కూడా మనం చదవాల్సిందే, అంటే ప్రతి యూనిట్ని కూడా మనం స్టడీ చేయాలి, లేకపోతే మనకి ఫుల్ మార్క్స్ అనేవి రావు. ఇది ఫస్ట్ సెక్షన్. మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటాయి? 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి ఆన్సర్ ఎనీ 3 అని ఉంటాయి. అంటే 3 క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 3 × 5 15 మార్క్స్. మొత్తం ఎన్ని ఉంటాయి? 3 × 5 15 మార్క్స్ ఉంటాయి. ఇందులో మొత్తం ఎన్ని ఇస్తారు అంటే 8 ఇస్తారు, 5 ఇస్తారు. ఒక్కోసారి 5 ఇస్తారు, ఒక్కోసారి 8 ఇస్తారు. మ్యాక్సిమం ఏమి ఇస్తారంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. 6, 7, 8, 9, 10. ఈ 5లో మనం ఏం చేయాలి? 3 రాస్తే సరిపోతుంది. 3 × 5 = 15 మార్క్స్. ఓకే, సెకండ్ సెక్షన్లో ఇందులో చాయిస్ ఉంటుందమ్మా. ఇక్కడ 5 యూనిట్లు ఉన్నాయి కదా, ప్రతి యూనిట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. ఈ 5లో మీరు 3 రాయాల్సి ఉంటుంది, ఒక్కోదానికి 5 మార్కులు. 3 × 5 15 మార్క్స్ అయితే. అదే థర్డ్ సెక్షన్ వస్తుంది. థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం 5 ఇస్తారు, మీరు రాయాల్సింది 2నే. 2 × 5 10 మార్క్స్. 11, 12, 13, 14, 15. 5 క్వశ్చన్లు కూడా 5 యూనిట్లో నుంచి వస్తాయి. ఏవైనా సరే 2 ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. 2 × 5 = 10, మొత్తం 75 అవుతాయి. ఫస్ట్ సెక్షన్లో 5 ఎస్సేస్ ఉంటాయి. ప్రతి ఎస్సేని కూడా మీరు రాయాల్సి ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒక్కోదానికి 10 మార్క్స్.
5 into 10 50 మార్క్స్ అవుతాయి. సెకండ్ సెక్షన్లో వచ్చేసరికి 5 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 5 షార్ట్ ఆన్సర్స్లో మీరు 3 రాయాల్సి ఉంటుంది. 3 into 5 15 మార్క్స్. తర్వాత థర్డ్ సెక్షన్లోకి వచ్చేసరికి ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్లో మీరు 2 చేయాల్సి ఉంటుంది. 2 into 5 10 మార్క్స్. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 75 మార్క్స్కి మనకి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు ఉండేటువంటి సిలబస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అయితే మనకి ఇందులో ఫస్ట్ లెసన్ ఏముంది? వెక్టార్ అనాలిసిస్. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వెక్టార్స్ గురించి వస్తుంది, ఫిజిక్స్లో ఉంటుంది. వెక్టార్స్ అంటే ఏంటి, వెక్టార్ ఎడిషన్ ఏ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, డివిజన్ ఏ విధంగా మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఇంతవరకు మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే వెక్టార్ అంటే ఏంటి, వెక్టార్స్ని మనం ఏ విధంగా యాడ్ చేయాల్సి ఉంటుంది, వాటి యొక్క రూల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు వెక్టారు, స్కేలారు ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఫిజిక్స్లో ఏముంటాయి? ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటమ్మా? ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ ఆర్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ విచ్ కెన్ బి క్వాంటిఫైడ్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్కి లేకపోతే సబ్స్టెన్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మనం క్వాంటిఫై చేయగలిగితే, అంటే వాటిని మెజర్ చేయగలిగితే వాటిని ఏమని పిలుస్తాం? ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. మనకు ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? మాసు, లెంత్, టైము, టెంపరేచరు, కరెంటు, ల్యూమినస్ ఇంటెన్సిటీ, వర్క్, పవరు, రొటేషనల్ టార్క్, లీనియర్ మూమెంటం, యాంగులర్ మూమెంటం, ఇవన్నీ కూడా ఏంటి? ఫిజికల్ క్వాంటిటీసే. అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని ఏం చేస్తారు? 3గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ స్కేలార్, సెకండ్ వన్ ఈజ్ వెక్టార్, థర్డ్ వన్ ఈజ్ టెన్సార్. స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, టెన్సార్ అంటే ఏంటి? స్కేలార్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ ది మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్. మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ కనుక కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని స్కేలార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి మాస్ తీసుకోండి. మాసు 5 kg అనో, 5 grams అనో, లేకపోతే 1 ton అనో, 1 quintal అనో చెప్తాం. వాటికి డైరెక్షన్ అనేది ఏమీ ఉండదు, కేవలం మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఎంత ఉంటుంది అనేది ఒక నెంబర్ మాత్రమే చెప్పగలుగుతాం. అటువంటి వాటిని ఏమంటాం? స్కేలార్స్. మాస్ కావచ్చు, టైం కూడా అంతే. టైం అయినా 10 seconds అనో, 15 seconds అనో, 1 hour అనో, 10 hours అనో, లేకపోతే 24 hours అనో ఇలా చెప్తాం. అది దానికి కూడా కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. లెంత్ తీసుకుందాం, 1 meter, 2 meter, 3 meter, 4 meter, వాటికి కూడా మ్యాగ్నిట్యూడ్ అది మరి ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇటువంటి వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాం? స్కేలార్స్ అంటాం. స్కేలార్స్కి ఏముంటుందమ్మా? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, వేరేదేమీ కూడా ఉండదు. నెక్స్ట్ వెక్టార్ అన్నాం. వెక్టార్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ది magnitude, direction and as well as obeys the vector laws of addition is known as vector. మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ కనుక మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా ఒబే చేయాల్సి ఉంటుంది. అంటే వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని మధ్యమాట మనం ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్యారలోగ్రామ్ లా ఫార్ములా R is equal to square root of a square plus b square plus 2ab cos theta అని రాసుంటాం. ఇది వెక్టార్ ఎడిషన్ యొక్క ఫార్ములా. అంటే మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా వెక్టార్ ఎడిషన్ని కూడా ఒబే చేయాలి. అలా ఒబే చేస్తేనే ఆ ఫిజికల్ క్వాంటిటీని ఏమంటాం? వెక్టార్ అని పిలుస్తాం. వెక్టార్కి ఎగ్జాంపుల్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ వెక్టారే, వెలాసిటీ వెక్టారే, యాక్సలరేషన్ వెక్టారే, ఫోర్స్ వెక్టారే, ఇవన్నీ కూడా వెక్టార్స్కి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదేవిధంగా వెక్టార్ లాస్ని కూడా ఒబే చేయాలి. వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వెక్టార్ అంటే. నెక్స్ట్ టెన్సార్ అంట. టెన్సార్ అంటే ఏంటి? టెన్సార్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ది డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ టెన్సార్. మనం తీసుకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీకి కనుక వేరువేరు డైరెక్షన్స్లో వేరువేరు వాల్యూ అనేది ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం? టెన్సార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
ఈ డస్ట్ తీసుకోండి. ఇది ఎలా ఉంది? క్యూబికల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క మాస్ని ఈ విధంగా ప్లేస్ చేసినా అంతే ఉంటుంది, ఇలా ప్లేస్ చేసినా మాస్ అంతే ఉంటుంది, ఇలా ప్లేస్ చేసినా మాస్ అంతే ఉంటుంది, ఇలా డయాగ్నల్గా ప్లేస్ చేసినా మాస్ అంతే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డస్టర్ యొక్క మాస్ అనేది ఏ క్వాంటిటీ అవుతుంది? స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నథింగ్ బట్ ఈ డస్టర్ని నేను రొటేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ డస్టర్కి మిడిల్లో ఇలా యాక్సిస్ ప్లేస్ చేసి ఈ విధంగా దీన్ని రొటేట్ చేయాలంటున్నా, మనకి కొంత ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు యాక్సిస్ని ఇలా తీసుకొని ఈ విధంగా రొటేట్ చేయాలి అనుకుంటున్నా, ఇప్పుడు ఇంకొంత ఫోర్స్ అవసరం అవుతుంది. ఇక్కడ ఈసారి యాక్సిస్ ఈ విధంగా తీసుకొని ఇలా రొటేట్ చేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఇంకొంత ఫోర్స్ అవసరం అవుతుంది. అంటే మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పొజిషన్ మార్చినప్పుడు ఇక్కడ ఒక యాక్సిస్, ఇక్కడ ఒక యాక్సిస్, ఇక్కడ ఒక యాక్సిస్, 3 యాక్సిస్లు తీసుకున్నప్పుడు ప్రతి యాక్సిస్ దగ్గర కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒకే విధంగా ఉండదు. అంటే పొజిషన్ ఆఫ్ ది యాక్సిస్ని బట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మారుతుంది. ఇటువంటి ప్రాపర్టీస్ని మనం ఏమని పిలుస్తాం? టెన్సార్స్ అంటాం. ఓకే, టెన్సార్ అంటే ఏంటమ్మా? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. వేరు డైరెక్షన్స్లో కనుక వేరు వాల్యూస్ ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తాం? టెన్సార్స్ అని పిలుస్తాము. ఓకే, ఇప్పుడు మనకు ఉండేది ఏంటి? వెక్టార్స్ గురించి ఉంటుంది. వెక్టార్ అనాలిసిస్ అంటాం. వెక్టార్ అనేది ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఒబేయింగ్ ది వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ మూడింటిని ఒబే చేస్తేనే మనం ఏమని పిలుస్తాం? వెక్టార్ అంటాం. అయితే ఒక వెక్టార్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి జామెట్రికల్గా? ఒక వెక్టార్ని జామెట్రికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఏ స్ట్రైట్ లైన్ విత్ అన్ ఆరో హెడ్ ఈజ్ రిప్రజెంట్ ది వెక్టార్. ఒక స్ట్రైట్ లైన్ గీసి దానికి మనం ఒక ఆరో మార్క్ కనుక పెట్టినట్లయితే చివరిలో దాన్ని ఏమని పిలుస్తాం? వెక్టార్ అంటాం. ఇందులో పాయింట్ ఇదిగోండి, ఈ స్టార్టింగ్ పాయింట్ని మనం టెయిల్ అని పిలుస్తాం. స్టార్టింగ్ పాయింట్ ఏమంటాం? టెయిల్. ఈ ఎండింగ్ పాయింట్, ఈ టెర్మినేటింగ్ పాయింట్ని హెడ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెడ్. ఓకే, ఇది వెక్టార్. ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ అనేది దేనికి సమానం అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్కి సమానం అవుతుంది. లెంత్ ఆఫ్ వెక్టార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్. వెక్టార్ యొక్క లెంత్ అనేది దేనికి సమానం అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్కి సమానం అవుతుంది. ఈ ఆరో ఉంది కదా, ఇదిగోండి ఈ హెడ్, ఆరో హెడ్ అనేది ఏం తెలియజేస్తుంది? డైరెక్షన్ని తెలియజేస్తుంది. ఆరో హెడ్ రిప్రజెంట్స్ డైరెక్షన్. ఆరో హెడ్ అనేది ఏం చేస్తుందమ్మా? డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనం జామెట్రికల్గా ఒక వెక్టార్ని చూపించేటువంటి పద్ధతి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వెక్టార్స్ తీసుకుంటున్నాను. ఇది ఏ బార్ అనుకోండి, ఇది బి బార్ అనుకోండి. ఈ 2 వెక్టార్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అని ఏ బార్ బి బార్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, వీ హ్యావ్ టు రీడ్రా ది వెక్టార్స్ వితౌట్ చేంజింగ్ దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. మనం ఈ 2 వెక్టార్స్ని కూడా, అంటే ఏ 2 వెక్టార్స్ మధ్యలో అయితే మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలో ఆ 2 వెక్టార్స్ని మళ్ళీ మనం గీయాలి. ఏ విధంగా గీయాలి అంటే, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ మారకూడదు, డైరెక్షన్ అనేది మారకూడదు. అలా మారకుండా ఒకే పాయింట్ దగ్గర నుంచి గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ బట్ ఫస్ట్ వెక్టార్ యొక్క టైలు, సెకండ్ వెక్టార్ యొక్క టైలు రెండూ కూడా ఒకే చోట ఉండాలి. ఇది ఫస్ట్ వెక్టార్ యొక్క టైలు, ఇది సెకండ్ వెక్టార్ యొక్క టైలు. ఈ రెండింటిని ఏం చేయాలి? మనం ఒకే పాయింట్ దగ్గర గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఏ బార్ అనేటువంటి వెక్టార్ కదా, ఈ ఏ బార్ అనేటువంటి వెక్టార్ని నేను డిస్టర్బ్ చేయకుండా ఇదిగోండి ఈ విధంగా దాని యొక్క లెంత్ కానీ డైరెక్షన్ కానీ ఏమీ మారకుండా ఈ విధంగా గీసాను ఏ బార్. యాక్చువల్గా ఏ బార్ ఇది, దీన్ని నేను ఇక్కడ గీసుకున్నాను. అంటే 2 టైల్స్ ఒకే చోట ప్లేస్ చేశాం కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి స్మాలర్ యాంగిల్ని యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ రెండు యాంగిల్స్ ఉంటాయమ్మా. బయట వైపు ఒక యాంగిల్ ఉంటుంది, లోపల వైపు ఒక యాంగిల్ ఉంటుంది. బయట వైపు ఉన్నటువంటి యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం, లోపల వైపు ఉన్నటువంటి యాంగిల్ని ఇంటీరియర్ యాంగిల్ అంటాం.
ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ని మనం తీసుకోకూడదు. ఎప్పుడూ కూడా మనం తీసుకున్నటువంటి రెండు వెక్టార్స్ మధ్యలో ఉండేటువంటి స్మాలర్ యాంగిల్నే మనం తీసుకోవాలి. ఇది స్మాలర్ యాంగిల్. ఎంత యాంగిల్? తీటా. అంటే ఈ తీటా అనేది ఏంటిది? యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్ ఏ అండ్ బి. ఏ మరియు బి వెక్టార్స్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం ఏ విధంగా తీసుకుందాం? తీటా కింద తీసుకుందాం. అలా తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ ఏ రెండు వెక్టార్స్ మధ్యలో అయితే మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలో ఆ రెండు వెక్టార్స్ని ఒకే పాయింట్ దగ్గర నుంచి డ్రా చేయాలి. నథింగ్ బట్ ఆ రెండు వెక్టార్స్ యొక్క టైల్ని ఒకే చోట ఉండే విధంగా ప్లేస్ చేసి ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి కనుక స్మాలర్ యాంగిల్ మనం తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం? యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్ అంటాం. ఇది వెక్టార్ని రిప్రజెంట్ చేసేటువంటి పద్ధతి. అదేవిధంగా వాటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని కనుక్కునేటువంటి పద్ధతి. ఏవైనా రెండు వెక్టార్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అని చూద్దాం. వెన్ వీ హ్యావ్ టు యాడ్ ఎనీ టూ వెక్టార్స్, we have to arrange the vectors in a particular order in such a way that the tail of the second vector is placed at the head of the first vector. మనం ఏం చేయాలి? ఏవైనా రెండు వెక్టార్స్ని యాడ్ చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే ఆ వెక్టార్స్ని ఏం చేయాలి? ఒక ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఆ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ యొక్క టైల్ అనేది ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వెక్టార్స్ తీసుకుందాం మనం, ఏ బి. ఇవి రెండు కూడా రెండు వెక్టార్స్ అనుకుందాం. మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఏని బిని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి. అంటే నథింగ్ బట్ బి బార్ ప్లస్ ఏ బార్ నేను చేయాలి. ఏమనుకుంటున్నాను? బి బార్ ప్లస్ ఏ బార్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వెక్టార్ ఏంటి? బి. అంటే బి వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ ఏంటి? ఏ యొక్క టైల్ని ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బి బార్. ఈ బి బార్ ఫస్ట్ వెక్టార్, ఇది ఫస్ట్ వెక్టార్ యొక్క టైలు, ఇది ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్. ఈ ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ అయినటువంటి ఏ యొక్క టైల్ని ప్లేస్ చేయాలి. అంటే ఇలా ఈ విధంగా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అరేంజ్మెంట్. ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ వెక్టార్ యొక్క టైల్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క హెడ్కి ఒక వెక్టార్ని డ్రా చేసుకోవాలి. ఇది ఆర్ బార్ అనుకోండి. ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ వెక్టార్ని గీసాం. తర్వాత ఫస్ట్ వెక్టార్ యొక్క హెడ్ దగ్గర సెకండ్ వెక్టార్ యొక్క టైల్ని ప్లేస్ చేసాం. ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వెక్టార్ యొక్క టైల్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క నథింగ్ బట్ సెకండ్ వెక్టార్ యొక్క హెడ్కి ఒక వెక్టార్ గీసాం. ఆ వెక్టార్ని ఏమనుకున్నాం? ఆర్ బార్ అనుకున్నాం. ఈ ఆర్ బార్ అనేది దేనికి సమానం అవుతుంది? బి బార్ ప్లస్ ఏ బార్కి సమానం అవుతుంది. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. ఇందాక ఆల్రెడీ మనం ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత? తీటా. లేదు, ఇక్కడ కనుక్కోవాలి అనుకోండి. ఏం చేయాలి మనం? ఏ రెండు వెక్టార్స్ మధ్యలో అయితే యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలో ఆ రెండు వెక్టార్స్ యొక్క టైల్స్ని ఒకే పాయింట్ దగ్గర ఉండేటట్టుగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఈ ఏ అనేటువంటి వెక్టార్ ఉంది కదా, ఈ ఏ అనేటువంటి వెక్టార్ని మళ్ళీ నేను ఈ బి యొక్క టైల్ దగ్గర ఈ విధంగా గీస్తున్నాను. ఓకే, ఇది ఏ బార్. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఎంత? తీటా. రెండు మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఎంత? తీటా. ఇప్పుడు బి బార్కి ప్యారలల్గా ఇక్కడ ఇంకో వెక్టార్ గీస్తున్నాం. ఇది దేనికి సమానం అవుతుంది? బి బార్కి సమానం అవుతుంది. ఇప్పుడు ఇది చూడటానికి ఏ విధంగా ఉందమ్మా? ఏ విధంగా ఉంది చూడటానికి? ఇది ప్యారలలోగ్రామ్ లాగా ఉంది. ఓకే, ఈ ప్యారలలోగ్రామ్కి ఒక పేరు పెట్టుకుందాం. పి క్యూ ఆర్ ఎస్. ఆర్ ఇక్కడ తీసుకున్నాను కదా. ఓకే, పిక్యూఎస్టీ అనుకోండి. అక్కడ ఆర్ అని రాయలేదమ్మా. ఎందుకని రాయలేదంటే ఇక్కడ రిజల్టెంట్ని ఆర్ అనుకున్నాను కాబట్టి పిక్యూఎస్టీ కింద తీసుకుందాం. ఓకే, ఇది ప్యారలోగ్రామ్. ఇప్పుడు మనం ఈ రెండింటినీ కలిపితే వచ్చేటువంటి వాల్యూ కావాలి. నథింగ్ బట్ ఏ బార్ని బి బార్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ క్యాపిటల్ ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి? రిజల్టెంట్ ఆఫ్ ది బి అండ్ ఏ. బిని ఏని కలిపితే వచ్చేటువంటి వాల్యూ. అది కనుక్కోవడం కోసం ఏం చేస్తాం మనం? ఇదిగోండి, ఈ ఎస్ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ని కింద గీద్దాం. ఎస్ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి ఏం చేయాలి? ఒక పర్పెండిక్యులర్ని కింద గీయాలి. అదేవిధంగా పీక్యూ అనేటువంటి లైన్ని కొంచెం ముందుకు పొడిగిద్దాం. మనం ముందుకు పొడిగిస్తే ఈ రెండూ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ని మనం ఏమనుకుందాం? క్యాపిటల్ ఎం అనుకుందాం. ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఏమనుకుందాం? క్యాపిటల్ ఎం. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, పిఎస్ఎం. ఇది ఇలా ఉంది, పిఎస్ఎం అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రూల్ ఏంటమ్మా?
హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏంటి? పిఎస్, అడ్జసెంట్ ఏంటి? పిఎం, ఆపోజిట్ ఏంటి? ఎంఎస్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఏమి రాసుకోవచ్చు? పిఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎం హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ పిఎస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎం హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే పి నుంచి ఎంకి ఉండేటువంటి దూరాన్ని నథింగ్ బట్ పిఎంని ఏమని రాసుకోవచ్చు? పిక్యూ ప్లస్ క్యూఎం కింద రాసుకోవచ్చు. పి నుంచి ఎంకి ఉన్నటువంటి దూరాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? పిక్యూ ప్లస్ క్యూఎం అని రాసుకోవచ్చు. ఇదిగోండి, ఈ పిఎం దగ్గర ఏం రాస్తున్నాను నేను? పిక్యూ ప్లస్ క్యూఎం అని రాస్తున్నా. పిక్యూ ప్లస్ క్యూఎం హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎం హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి పిక్యూ తెలుసా? తెలుసు. పిక్యూ ఎంత అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ బి. ఇందాక ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం, ఒక వెక్టార్ని మనం గీయాలి అంటే జామెట్రికల్గా ఒక స్ట్రైట్ లైన్ గీసి దానికి ఒక యారో హెడ్ని ప్లేస్ చేస్తాం. మనం గీసినటువంటి స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ అనేది దేనికి సమానం అవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు పి నుంచి క్యూకు ఉండేటువంటి దూరం ఏమవుతుంది? బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడే లెంత్ ఆఫ్ ది పిక్యూ. అంటే పి నుంచి క్యూకు ఉండేటువంటి దూరం ఎంతకు సమానం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ బికి సమానం అవుతుంది. ఓకే, పిక్యూ తెలుసు. క్యూఎం తెలుసా? అక్కడ ఇదిగోండి క్యూఎం. క్యూఎం అనేది మనకు తెలిసిద్దా? తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎం. ఎస్ఎం కూడా తెలుసా? తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇక్కడ చూడండమ్మా, ఏ బార్ ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, ఇది స్ట్రైట్ లైన్. ఇక్కడ యాంగిల్ తీటా కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా ఏమవుతుంది? తీటా అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది చూడండి, క్యూఎంఎస్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. క్యూఎంఎస్, ఇక్కడ యాంగిల్ ఎంత? తీటా. ఓకే, మనకి ఏమేం కావాలి? క్యూఎం కావాలి, అదేవిధంగా ఎస్ఎం కావాలి. మనకు కావాల్సింది క్యూఎం అనుకోండి. క్యూఎం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ విధంగా ఉంది? అడ్జసెంట్ రూపంలో ఉంది. ఓకే, మనకి అడ్జసెంట్ కావాలి. ఇంకేం తెలుసు? ఇక్కడ ఆపోజిట్ తెలుసా? ఇదిగోండి, ఎస్ఎం అనేది ఆపోజిట్ వాల్యూ తెలుసా? తెలియదు, అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మరి క్యూఎస్ తెలుసా? తెలుసు. క్యూఎస్ ఏ విధంగా తెలుసు మనకి? క్యూఎస్ అంటే ఏ బార్ అని రాసుకున్నాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇందాక చెప్పినట్టే లెంత్ ఆఫ్ ది వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్. అంటే మనం తీసుకున్నటువంటి క్యూఎస్ నథింగ్ బట్ ఏ బార్ అనేటువంటి వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉంటుందో క్యూఎస్ యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది. నేను ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఏ అని తీసుకుంటున్నాను, బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని క్యాపిటల్ బి అని తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ అనుకుందాం, బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి అనుకుందాం. అంటే ఇక్కడ క్యూ నుంచి ఎస్కి ఉన్నటువంటి దూరం ఎంత అవుతుంది? క్యాపిటల్ ఏ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి అడ్జసెంట్ అనేది కావాలి, క్యూఎం కావాలి, హైపోటెన్యూస్ తెలుసు, క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అడ్జసెంట్ కావాలి, హైపోటెన్యూస్ తెలుసు. అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి మధ్యలో రిలేషన్ ఏమైనా ఉందా? ఉంది, కాస్ థీటా. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత? క్యూఎం, హైపోటెన్యూస్ ఎంత? క్యూఎస్. అప్పుడు క్యూఎం ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూఎస్ కాస్ థీటా అవుతుంది. క్యూఎస్ ఎంత? ఏ. అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏ కాస్ థీటా రాసుకోవచ్చు. క్యూఎం ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. అదే విధంగా ఇప్పుడు ఎస్ఎం కూడా కావాలి. ఎస్ఎం అనేది ట్రయాంగిల్ ఏ విధంగా ఉంది? ఆపోజిట్ సైడ్లో ఉంది. ఆపోజిట్ కావాలి, హైపోటెన్యూస్ తెలుసు. ఆపోజిట్కి హైపోటెన్యూస్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఏంటి? సైన్ థీటా. కాబట్టి మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ థీటాను అప్లై చేస్తే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని రాసుకోవచ్చు. ఆపోజిట్ అంటే ఎస్ఎం, హైపోటెన్యూస్ అంటే క్యూఎస్. దీని నుంచి ఎస్ఎం ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? క్యూఎస్ సైన్ థీటా అని రాసుకోవచ్చు. క్యూఎస్ అనేది ఎంతకు సమానం? ఏకి సమానం. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? ఏ సైన్ థీటా అని రాసుకుంటాం. ఎస్ఎం ఈక్వల్ టు ఏ సైన్ థీటా, క్యూఎం ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఈ రెండు వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పిక్యూ అనేది ఎంతకు సమానం అవుతుంది? బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి సమానం అవుతుంది. కాబట్టి బి ప్లస్ ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, ఇది
ఇప్పుడు ఇది చూడడానికి ఏ విధంగా ఉంది, a+b² రూపంలో ఉంది. ఇది మామూలుగా a² a+b² అంటే ఏం రాయాలి, a² అంటే b² ప్లస్ b². b ప్లస్ ఎంత ఉంది, a cos θ ఉంది కాబట్టి a cos θ² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ a ఇంటూ b ఇంటూ cos θ ప్లస్ a² sin² θ. మీరు ఈ ఈక్వేషన్ గమనించినట్లయితే ఇక్కడ a cos θ² ఉంది, ఇక్కడ a sin θ² నథింగ్ బట్ a² cos² θ అవుతుంది. ఇదేమో a² sin² θ. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది మనకి, a² కామన్ ఉంది. అప్పుడు b² ప్లస్ a² ఇంటూ ఏమన్నా రాయొచ్చు, cos² θ ప్లస్ sin² θ ప్లస్ 2ab cos θ అని రాసుకోవచ్చు. cos² θ ప్లస్ sin² θ అంటే ఎంతకు సమానం, 1కి సమానం. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఇటు రాస్తున్నానమ్మా, పిఎస్ అన్నాం. పి నుంచి వేసుకునేటువంటి దూరం ఎంత అనుకున్నాం, R అనుకున్నాం. కాబట్టి ఇక్కడ r² అవుతుంది. అప్పుడు r² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, b² ప్లస్ a² ప్లస్ 2ab cos θ. దీని నుంచి R ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ అని రాసుకోవచ్చు. ఇదేంటిది, రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్. 2 వెక్టార్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే వచ్చేటువంటి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, R ఈజ్ ఈక్వల్ √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ. ఇందాక నేను చెప్పాను వెక్టార్ డెఫినేషన్ చెప్పేటప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అదే విధముగా ఏం చేయాలి, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని కూడా ఒబే చేయాలి. అలా చేస్తేనే ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది వెక్టార్ అవుతుంది అన్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాని ఒబే చేస్తేనే ఏదైనా సరే మనకేమవుతుంది, వెక్టార్ అవుతుంది. ఓకే, ఇక్కడ R ఈజ్ ఈక్వల్ ఎంత, √a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ చూడండి తీటా అనేటువంటి టర్మ్ ఉంది, తీటా అనేటువంటి టర్మ్ ఉంది. కాబట్టి యాంగిల్ అనేది మారితే, అంటే 2 వెక్టార్స్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ అనేది మారుతూ ఉన్నట్లయితే రిజల్టెంట్ కూడా ఏమవ్వాలి, మారుతూ ఉండాలి. ఓకే, అలా ఉంటేనే ఆ ఫిజికల్ క్వాంటిటీ ఏమవుతుంది, వెక్టార్ అవుతుంది. ఓకే, ఈ రూల్ కూడా ఒబే చేయాలి. ఇది ఎందుకు చెప్పానంటే ఈ రూల్ అనేది మీకు ఏ విధంగా వస్తుంది ఏంటనేది తెలియాలి. సరే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కరెంట్ తీసుకున్నాం అనుకోండి, కరెంట్ I, కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు 5 amp అంటాం, 10 amp అంటాం, 20 amp అంటాం. కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అదేవిధంగా డైరెక్షన్ కూడా ఉంటుంది. కరెంట్ ఎప్పుడు ఎటు నుంచి ఎడిపోయింది, పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు కరెంట్ అనేది వెళుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వైర్లు తీసుకున్నా, ఇదిగోండి, ఇదొక వైరు, ఇదొక వైరు. ఫస్ట్ వైర్లో నుంచి కరెంట్ I1 వస్తుంది, సెకండ్ వైర్లో నుంచి కరెంట్ I2 వస్తుంది. ఈ రెండు కలిసి మూడో వైర్లోకి వెళ్తున్నాయి. మూడో వైర్లో కరెంట్ ఎంత అంటే ఏం రాస్తాం, I1 ప్లస్ I2 అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ 60 degrees ఉందనుకోండి. 2 వైర్ల మధ్యలో యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు ఫస్ట్ దాంట్లో కరెంట్ I1, సెకండ్ దాంట్లో కరెంట్ I2 వెళ్తుంది. ఈ రెండు కలిసి థర్డ్ దాంట్లోకి ఎలా పోతాయి, I1 ప్లస్ I2 కింద వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ 2 వైర్స్ మధ్యలో యాంగిల్ మార్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది 90, I1 I2. ఇప్పుడు థర్డ్ వైర్లోకి ఎంత కరెంట్ వెళ్ళింది, ఇందాక 60 degrees యాంగిల్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత వెళ్ళింది, I1 ప్లస్ I2 వెళ్ళింది. ఇప్పుడు 90 degrees యాంగిల్ ఉన్నప్పుడు కూడా ఎంత వెళ్ళింది, I1 ప్లస్ I2నే వెళ్ళింది. దేని ప్రకారం, కిర్చాఫ్ రూల్ ప్రకారం. కిర్చాఫ్ రూల్లో జంక్షన్ దగ్గర కరెంట్ అనేది ఎంత ఉంటుంది, 0. ఎంతైతే కరెంట్ జంక్షన్ దగ్గరకు వస్తుందో అంతే కరెంట్ బయటికి పోయింది. ఇక్కడ యాంగిల్ అనేది మారుతూ ఉన్నా కరెంట్ యొక్క రిజల్టెంట్ మారట్లా, కానీ మనకి కరెంట్ అనేది వెక్టార్ అయితే. ఓకే, ఇక్కడ చూడండి, కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. ఈ రెండు ఉంటే వెక్టార్ అని అనుకుంటారు, కానీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉన్నంత మాత్రాన వెక్టార్ అవ్వదు. ఇప్పుడు ఇదే చూడండి, కరెంటు యాంగిల్ మారుతూ ఉంటే రిజల్టెంట్ ఏమైనా మారిందా, మారలేదు. కానీ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ ప్రకారం రిజల్టెంట్ R అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది. యాంగిల్ కనుక మారుతూ ఉన్నట్లయితే, అంటే ఏవైనా 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ అనేది మారుతూ ఉంటే రిజల్టెంట్ అనేది మారాలి. ఇప్పుడు ఇక్కడ I1కి I2కి మధ్యలో యాంగిల్ ఫస్ట్ 60 ఉంది, తర్వాత 90 ఉంది, కానీ రిజల్టెంట్ ఏమైనా మారిందా, మారలేదు. అంటే కరెంట్ అనేది వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఒబే చేస్తుందా, చేయదు. కాబట్టి ఇదేమవుతుంది, స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది, కానీ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఒబే చేయదు. అందుకని కరెంట్ని ఏమని పిలుస్తాం, స్కేలార్ అంటాం. ఓకే, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం డిఫైన్ చేసేటువంటి పద్ధతి. నెక్స్ట్ క్లాస్లో ఎడిషను అంటే వెక్టార్ ఎడిషను, వెక్టార్ సబ్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.